మన బాడీ అన్ని ఈవెన్ మన స్పోర్ట్స్ కరాటే నేర్చిన వాళ్ళు కానీ స్పోర్ట్స్ మెన్స్ ఖచ్చితంగా అలా సక్సెస్ ఏర్పడతారు నడుపులో. దానికి మీరు చేసే ప్రతిదీ కూడా మీరు తల్లిదండ్రులు ఇంత మీరు పొద్దున్న నుంచి పంపిస్తున్నారు, గురువులు ఇంతగానం చెప్తున్నారు కనుక ఇవన్నీ నేర్చుకొని మీ యొక్క నడవడికలను మార్పులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, 20వ డివిజన్ వార్డు మెంబర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, బీజేపీ जोर से बोलना, भारत माता की भारत माता की। ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జహాంగీర్ పాషా గారు, కింగ్ సూపర్ కింగ్ చోటోకాన్ కరాటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ వేసవికాల సమయం లోపల మీ అందరికీ ఉచితంగా శిక్షణ ఇచ్చినటువంటి జహాంగీర్ పాషా గారికి, మరియు అతిథులుగా విచ్చేసినటువంటి మన 1 టౌన్ సిఐ గారు అప్పయ్య గారికి, మరియు గురువు వర్యులు ఆటలకు మన పాలమూరు లోపల సీనియర్ వ్యక్తి మన చిన్న వీరయ్య గారు, మరియు ఆచార్యులు మరి 101 కచేరీలు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లోపల కచేరీలు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు, మరియు ఎక్స్ ఎంపీడీఓ గారు తిరుపతన్న గారు, మరియు మన సుబ్బన్న గారు, తర్వాత యోగా టీచర్ బాలమణి గారు చాలా చిన్న వయసు లోపలనే ఆమె గురువుగా ఎదిగి చాలా క్రమశిక్షణతోటి ఈరోజు మీ అందరికీ నేర్పించడానికి వచ్చింది. వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినారు. అందరి లక్ష్యం ఏంటంటే రేపటి భవిత. ఈరోజు బాలలే రేపటి పౌరులు. రేపు సమాజాన్ని నిర్మించేది ఎవరు? మీరు. రేపటి సమాజానికి నిర్మించేది మీరు. కాబట్టి రేపటి రోజు ఏం కావాలి? మీరు స్ట్రాంగ్ ఉండాలి. పోలీస్ కావాలన్నా, లేకపోతే పొలిటీషియన్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా ఎప్పుడు డిసైడ్ అవుతుంది? ఇప్పటి నుంచి దానిపైన క్రమశిక్షణగా మనం దాని మీద ఉంటే అవన్నీ సాధ్యమవుతాయి. లేకపోతే అయితాయా? घर में जाओ, सेल फोन देखो, अम्मी बोलते काऊ बोलते नहीं खाते हम लोग, काहे को बोले तो खाना पसंद नहीं है, बाहर का खाना होना हम लोगों को, एक्सरसाइज नहीं करते, कराटे नहीं करते, सुबह उठो बोले तो नहीं उठते, ये बुरा हम भी करके आया. मगर हमारा ఏమంటారు దాన్ని, మా కాలంలో తంతుర్రి, ఇప్పుడు ఏమైందంటే లాడైపోయేది. కరాటే అనేటటువంటిది ఏ దేశంది తెలుసా మీకు? కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కరాటే ఏ దేశంది తెలుసా? తెలుసా తెలియదా? చెప్పు. జపాన్. వెరీ గుడ్. ఇంకా కరాటే అంటే అర్థమైంది చెప్పండి. తెలుసా కరాటే అంటే అర్థమైందో? అంటే చేతి లోపల ఏ ఆయుధం లేకుండా చేసేటటువంటిదే కరాటే. మిగతా దానివల్ల ఏది కావాలన్నా ఆయుధాలు కావాలి, యుద్ధ విద్యలు చేయాలంటే. కరాటేకి యుద్ధ విద్యలు చేయాలంటే ఏ ఆయుధం అవసరం లేదు. మన చేతులే, మన బాడీ పార్ట్సే మనకు ఆయుధాలుగా. అర్థమైందా? అటువంటి శిక్షణ ఇది జపాన్ క్రీడగా మనం అందరం భావిస్తాం. కాకపోతే అంత మునుపే భారతదేశంలో ఇది కలారి పట్టుగా ఇది ఉద్భవించింది. కలారి పట్టు ఏమైంది? మన బౌద్ధ భిక్షువు బోధిధర్ముడు ఏం చేసిండు? చైనాకు పోయి ఆడ నేర్పించాడు. ఆడేమైంది? కుంఫు అయింది. చైనాలో కుంఫు అయింది. చైనా నుంచి మళ్ళీ జపాన్ పోయింది. ఆడేమైంది? కరాటే అయింది. ఆ కరాటే మనం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. కాకపోతే ఇది మన భారతదేశ విద్యనే. మొత్తము అన్ని దేశాలకి మన కొంచెం పేరు మారింది అంతే. కాకపోతే ఇది కూడా మన భారతదేశ విద్యనే. దాని తర్వాత నేను కూడా కరాటే స్టూడెంట్ని. నేను కూడా మన రవి మాస్టర్ ఉన్నారు కదా, రవి మాస్టర్ దగ్గర కరాటే నేర్చుకున్నటువంటి వ్యక్తిని. కరాటేకి వచ్చేసరికి
సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటిది ఒకటైతే మహిళలకు ముఖ్యంగా చాలా అవసరమైనటువంటి విద్య ఏదైతే ఉందంటే ఇది కరాటే. ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఈ రోజు రేపు చూస్తూ ఉన్నారు, రోడ్డు మీద పోతుంటే ఆకతాయిలు ఎంతోమంది అది చేయడం కానీ లేకపోతే టీజ్ చేయడము, ఇబ్బంది పెట్టడము. ఏ రాత్రి అయినా సరే మనం ఒక్కరం కాగలిగే కెపాసిటీ మనకు ఉండాలి, మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలంటే మన లోపల మనకు మన బాడీ మీద మనకు కంట్రోల్ ఉండాలి. మనం ఏమైనా చేయగలుగుతాం, ఒక నలుగురిని తన్నగలుగుతాం, మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలుగుతాం అనేది మనకు అర్థం కావాలి. దానికోసమే ఈ విద్య. కాబట్టి మన కాదరి సార్ గారు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ జహాంగీర్ కాదరి సార్ నేర్పించేటటువంటి మాస్టర్ గారు నేర్పించేటటువంటి విద్యను ఖచ్చితంగా అభ్యసించాలి, దీనిలో నిష్ణాతులు కావాలి. రెండోది వచ్చేసి యోగా. యోగా ఏ దేశం యొక్క క్రీడ తెలుసా? యోगा योगा बोले तो क्या है? क्या है कि सर उल्टे सीधा पलटते ऐसा ऐसा करते, आप लोगों को नहीं मालूम बोल रहे क्या? యోగా అంటే మన భారతదేశం యొక్క క్రీడ. దీన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంతర్జాతీయ క్రీడ చేసి, అంటే వరల్డ్ డే ఉంది క్రీడ, అది తెలుసా మీకు? 21 జూన్ తెలుసా? యోగా డే చేస్తారు కదా, పోతారు కదా స్కూళ్ళ నుంచి కూడా. యోగా కూడా మనిషికి చాలా అవసరం. లోపల ఉన్నటువంటి శరీర భాగాలకు బయట మనం ఏం చేస్తాం, కరాటే చేస్తే మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, మన లెగ్ స్ట్రాంగ్ అవుతాయి, మన స్టమక్ స్ట్రాంగ్ అవుతుంది, మనం అంతా బయట నుంచి స్ట్రాంగ్ అవుతాం. లోపల నుంచి స్ట్రాంగ్ కావాలంటే యోగా. యోగా చేస్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఏదైతే చెడు మలినాలు ఉన్నాయో, ఏవైతే మనకు శరీరానికి హాని చేసేటటువంటి క్యాన్సర్ కారకాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా బయటికి తీసేది ఏంటంటే యోగా. కాబట్టి యోగా మన ఇండియన్ ఆట, మన భారతదేశపు ఆట. యోగాలో నిష్ణాతులైతే ఏ క్రీడలైనా సరే నిష్ణాతులైతే ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా దానికి ఒక ఏమంటారు 1% ఉంటుందా, స్పోర్ట్స్ కోటా కింద, ఇప్పుడు 2 అయింది, స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏవైతే కరాటే ఉందో, యోగా ఉందో, ఈ వేసవి కాలాన్నంతా మీరు వాడుకొని ఎంతసేపు మార్నింగ్ 1 గంట 2 గంటలు, మిగతా టైం అంతా మీ ఇష్టం, ఫ్రీ. ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ ఆటలు ఆడి మీ భవిష్యత్తును, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని, మీ మైండ్ షార్ప్నెస్ని అన్నిటిని కూడా పెంచుకొని భవిష్యత్తులో మంచి హోదాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో జహాంగీర్ గారికి మరి మిగతా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. Yes.
వేసవికాలం సెలవుల లోపల మంచి ఒక యోగా క్యాంప్ అండ్ కరాటే క్యాంపు నిర్వహించి పిల్లల క్రమశిక్షణకు మరియు వారి ఎదుగుదలకు మానసిక ఎదుగుదలకు కారణమైనటువంటి ఈ యోగా క్యాంపు నిర్వహిస్తున్నటువంటి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి జహాంగీర్ పాషా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి నిజంగా దేవుని ఆశీస్సులు ఉంటాయి. పిల్లలందరినీ కూడా సక్రమమైన దారిలో ఉంచి వారికి వాళ్ళ ఫిట్నెస్ అండ్ యోగాతో పాటు రోడ్డు యొక్క ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక అవగాహన తెప్పియడం, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీద ఒక వారం పెట్టడం, అట్లా పిల్లలని ఎక్కడ కూడా బోర్ కానియకుండా వారికి సరైన శిక్షణ ఇస్తూ వారిని రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పూర్తి ఏదైతే ఆయనకున్నటువంటి అవగాహన, ఏదైతే ఆయనకున్నటువంటి శిక్షణ విద్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నేర్పియడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా పిల్లలందరినీ చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని అభ్యసించి రేపటి స్ట్రాంగ్ ఇండియాకు, స్ట్రాంగ్ భారత్కు వాళ్ళందరూ కూడా బేస్ అవుతారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.